తెలంగాణ రాజకీయాల్లో రసవత్తర సంఘటనలు త్వరలో చోటు చేసుకోనున్నాయి. రాజకీయాల్లో బళ్ళు ఓడలైతాయి, ఓడలు బండ్లవుతాయనే నానుడికి సరైన నిర్వచనం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లు వైభవంగా ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ ప్రస్తుతం సతమతమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా? భారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కాబోతున్నారా? బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కేసీఆర్ కి షాక్ ఇవ్వబోతున్నారా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 2014, 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని కేసీఆర్ తప్పు చేశాడా? అవును, తప్పు చేశాడు. లేదు, తప్పు చేయలేదు, చెప్పలేదు. ఎన్నో ఆశయాలు, ఎన్నో పోరాటాలు త్యాగఫలంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా మిగలనివ్వకుండా లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే ధోరణిలో ప్రయాణిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు సీనియర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. పక్క పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగారు. ఇప్పుడు సీనియర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. పార్టీ మొత్తం ఖాళీ కాబోతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తుంది. బీఆర్ఎస్ కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే దానం, కడియం, వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిపోగా ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో ఒకరిద్దరు తప్ప అందరూ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ కూడా వేగంగా పావులు కదుపుతుంది. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేలను లాగేందుకు వ్యూహాలు రచిస్తుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం 2 రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రయత్నాలను గ్రహించిన బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది. జారిపోతారనుకునే అనుమానమున్న వారితో బుజ్జగింపుల ప్రాసెస్ ను గులాబీ పార్టీ మొదలుపెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్, సెకండ్ టర్ముల్లో కేసీఆర్ చేసిన విలీనం సంప్రదాయాన్నే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంబించాలనుకుంటుంది. మరో 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండనున్నందున సహజంగానే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ పెద్దలు గ్రహించారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పర్వం మొదలైనా ముగ్గురి దగ్గరే ఆగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నిరాశ నిస్పృహల్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూసే అవకాశం ఉందని అనుమానించింది. సరిగ్గా ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆ పార్టీ నుంచి చేరికలను ముమ్మరం చేయాలనే నిర్ణయం తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో కొద్ది మందితో హస్తం లీడర్లు సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 2nd వీక్లో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అప్పటికల్లా విలీనం ప్రాసెస్ ను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. ఈసారి హాజరై ప్రళయ గర్జన వినిపిస్తానంటూ స్వయంగా కేసీఆర్ చెప్పడంతో ఆ ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం పార్టీ పక్కా ప్లాన్ వేస్తుంది. బడ్జెట్ పై చర్చలతో పాటు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్, 2 జ్యుడిషియల్ కమిషన్ల ఎంక్వైరీ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేయడానికి, ఆ పార్టీ బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయాలనుకుంటుంది. ఆ పార్టీ తరపున ప్రస్తుతం సభలో 35 మంది సభ్యులే ఉన్నారు. ఇందులో 22 మందిని లాగేస్తే శాసనసభాపక్షం విలీనం సంపూర్ణమవుతుంది. 8 మంది ఎంపీలను గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీ రంగంలోకి దిగకముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి కేసీఆర్ కి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. చూడాలి, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా లేక రేవంత్ ఆకర్ష బెడిసి కొడుతుందా అనేది. మీరు ఈ వీడియోపై ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.